వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ తూట్లు పొడిచిందంటున్న కాంగ్రెస్. మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం మండల పరిధిలో గల తాట్లబురుడి గ్రామ పంచాయతీలో పార్వతీపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బత్తిన మోహన్ ఆధ్వర్యంలో బచావో సంగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పేదల కడుపు కొడుతుందని, పథకం తూట్లు పొడుస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి విబిజి రామ్జీ పేరును పెట్టడానికి ప్రజలు నిరాకరిస్తున్నారని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీని అవమానించడం భారత జాతిని అవమానించినట్లేనని ఆయన హితవు పలికారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలని అన్నారు. తాళ్లబురుడి గ్రామంలో మహిళలు పనిచేసిన పని దినాలకు ఇంకా డబ్బులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చొక్కాపు వెంకటరమణ, పాలక రంజిత్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తేళ్ల గౌరీ శంకర్ మరియు గ్రామ పంచాయతీ మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాళ్లబురుడి పంచాయతీ ప్రజలకి, అలాగే ఉపాధి హామీ మరి వేతనదారులకు, మహిళలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు బత్తిన మోహన్ రావు. నేను పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. మీ ఊరు ఈరోజు ఉపాధి హామీ పథకం మీద అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చామమ్మా. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వము నిర్వీర్యం చేస్తుందనే విషయం మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పటికే చాలా గ్రామాల్లో, చాలా పంచాయతీల్లో ఈ పని సాగడం లేదు. చాలామందికి పని లేదు. ఆ పని చేసినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉపాధి హామీ పథకాన్ని గర్వకారణంగా అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ గ్రామాల్లో ఉండేటువంటి పల్లె ప్రజలందరూ కూడా వలసలకు వెళ్లకుండా, ఒక విజయవాడ, విశాఖపట్నం, ఒక హైదరాబాద్ ఇటు వెళ్లకుండా ఎవరింటి దగ్గర వాళ్ళే ఉంటే వాళ్ళకి మనం పని భద్రత కల్పిస్తే ఈ గ్రామాలు, పల్లెలందరూ కూడా ప్రజలతో కలకలలాడుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ పథకాన్ని పెట్టడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం జరిగింది. ఉపాధి హామీ చట్టాన్ని ఏ విధంగా మార్చాడంటే, మహాత్మా గాంధీజీ పేరుతో ఉపాధి హామీ పథకం ఉండకూడదు అని పెట్టాడు. మహాత్మా గాంధీజీ మీకు అందరికీ తెలుసు కదమ్మా. మహాత్మా గాంధీ తాత మీ అందరికీ తెలుసు కదా. గాంధీ తాత భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు మీద ఉపాధి హామీ పథకం ఉంటే ఆ పథకాన్ని మార్చేశాడు నరేంద్ర మోడీ. అలాగే మనకి 125 రోజులు పని రోజులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 200 రోజులు పని కల్పించేటువంటి చట్టంలో చేర్పించింది. అలాగే ప్రతి కుటుంబానికి 400 రూపాయలు ఇమ్మని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అలాగే మీ అందరికీ కూడా 90% ఉపాధి హామీ నిధులు కల్పించమని చెప్తుంది. 90% కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు, మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సగం అడగండి, 40% మేము 60% ఇస్తామని అంటున్నాడు. నారా చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మాకు డబ్బులు లేవు, మాకు ఏ మట్టి పని వద్దు, ప్రస్తుతానికి ఉపాధి హామీ హ్యాపీ అండి అంటున్నాడు. అంటే పేదలు పట్టుకొట్టడానికి మోడీ, చంద్రబాబు నాయుడు తయారయ్యారనే విషయము మీకు అర్థమైందా? కాబట్టి ఆ విషయం చెప్పడానికే ఈరోజు వచ్చాము. ఉపాధి హామీ పథకాన్ని గాంధీజీ మహాత్ముని పేరుతోనే కొనసాగించాలి. ప్రతి కుటుంబానికి, ప్రతి వేతనదారుడికి 400 రూపాయలు ఇవ్వాలి. అలాగే 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వానితో డబ్బులు లేని ముఖ్యమంత్రిని డబ్బులు ఏమంటే ఇస్తాడా? కాబట్టి ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? మోడీయే ఇవ్వాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఆ నిధులు భరించాలి. కాబట్టి ఈ డిమాండ్లతో ప్రతి గ్రామంలో మేము తిరుగుతున్నాం. ఉపాధి హామీ పథకానికి కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఈ కొత్త చట్టం మాకొద్దు, పాత చట్టంలోనే ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలనే డిమాండ్తో మనం ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో తిరుగుతున్నాం. మనం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటేనే రేపు ఈ భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వారం వారం డబ్బులు వేసాయి. మీకు గుర్తుందా? ప్రతి వారం కూడా డబ్బులు వేసేవారు. ఇప్పుడు వారం వారం డబ్బులు పడుతున్నాయా? కొన్ని చేసిన పనికి డబ్బులు పడుతున్నాయా? ఇంతవరకు పెండింగ్ లేకుండా మీకు డబ్బులు క్లియర్ చేశారా? ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఏదో ఒక రకం నెపం పెట్టి, ఏదో ఒక వంక పెట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఈ పథకాన్ని పూర్తిగా
మొదట ఒక దశలో పేరు మార్చారు, రెండో దశలో కొన్ని రూల్స్ మారుస్తారు, మూడో దశలో పథకమాన్ని ఎత్తేస్తారు. కాబట్టి దీన్ని మీరందరూ కూడా మేట్లు ఎవరైతే ఉన్నారో, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా ముక్త కంఠంతో మహాత్మా గాంధీ పేరు మీదే ఈ పథకాన్ని కొనసాగించాలి. అలాగే 90% నిధులు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వమే మాకు ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు పని కల్పించాలి. పని లేక మీరు ఇంట్లో ఉన్నారు, పని ఉంటే మీరు ఉండరు కదా. కాబట్టి ప్రతిరోజు పని కల్పించే ఒక చట్టం మనకుంది. ఆడు దయాదాక్షిణ్యాలతో ఇచ్చినటువంటి పథకం కాదు ఇది. దీనికి ప్రత్యేకించిన డబ్బులు ఉన్నాయి, దీనికి ప్రత్యేక ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు పేరు మార్చారు. గాంధీజీ మహాత్ముని ఎవడైతే చంపాడో వాడి పేరు ఈ పథకానికి పెట్టారు. గాడ్సే, శ్రీరామ్జీ అని చెప్పేసి ఆ పేరు పెట్టారు. గాంధీజీ తాత ఇప్పుడు మోడీకి నచ్చలేదట, గాంధీజీ ఫోటోలు తీసేద్దాం, గాంధీజీ పేరును తొలగించేద్దాం అని చెప్పేసి. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, మనం ఈ పనులు కూడా 2 కోట్లు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందో లేదు, ఇప్పుడు 2 కోట్లు వెళ్తున్నారా లేదా? ఎందుకో ఇప్పుడు అందుకే మనం ఏంటంటే ఒక్క పూటే పని ఉండాలి, ఆ ఒక్క పూటకి 400 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో మనము ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం. ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకుందాం. ఉపాధి హామీ ద్వారా మన పేదలందరికీ లబ్ధి కలుగుతుంది, గ్రామాల్లో పల్లి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మనం కాంగ్రెస్ పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. శర్మిలా మేడం గారు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో, కర్నూలులో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ రెడ్డి ముద్దులపేట తన ఏసీ గదులన్నీ వదిలేసి ఎండలో తిరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసా విషయము, చూస్తున్నారు టీవీలో, పేపర్లో. కాబట్టి మీ అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీని తెస్తే తప్ప మళ్ళీ మనకి మంచి బతుకులు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి తాళ్ళపూడి మహిళలకు అలాగే ఉపాధి కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని. ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీజీ పేరుతోనే కొనసాగించాలి. ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీజీ పేరుతోనే కొనసాగించాలి. ప్రతి కార్మికుడికి 400 రూపాయలు ఇవ్వాలి. ఒక్క పూటే పని నిర్వహించాలి. ఒక్క పూటే పని నిర్వహించాలి. 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శర్మిలా మేడం గారి నాయకత్వం, శర్మిలా గారి నాయకత్వం. జై కాంగ్రెస్. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీ.